చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గో బ్యాక్ అనే కార్యక్రమానికి వచ్చినటువంటి వామపక్ష నాయకులకందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశం మొత్తం కూడా సిగ్గుతో తలవంచుకునే విధంగా నరేంద్ర మోడీకి అధికారాన్ని ఇచ్చి ఈ రోజు ప్రజలందరూ కూడా బాధపడేటువంటి రోజు ఈ రోజుగా మనం అందరూ కూడా ఆలోచించాలా. ఎందుకంటే కామ్రేడ్, భారతదేశంలో 80% మంది హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం భారతదేశాన్ని మన ఓట్లతో గెలిచి మన భారతదేశాన్ని ఎత్తుకుని మేము ఇంకొకరికి తాకట్టు పెట్టి అమ్ముతున్నటువంటి నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించరాడని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే మిత్రులారా, భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మత కలహాలు పెట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతుందే తప్ప ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదటని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే మన హిందువులందరూ కూడా ఆలోచించాలి. ఎవరో ఒక దేవుడి పేరు చెప్పి మనల్ని రెచ్చగొట్టి మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని మనం ఏ విధంగా నిలదీయాలంటే ఈ రోజు విశాఖలో ఉక్కు పరిశ్రమని అమ్మడానికి తాకట్టు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ వేల మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడతాంటే దీన్ని ఎందుకు అమ్ముతున్నాం అనేసి ఎందుకు అడగలేకపోతున్నారు అని చెప్పేసి ఈ రోజు ఆర్ఎస్ఎస్ కానీ హిందుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ రోజు నిలదీసి అడగాలి. అదేవిధంగా పోర్టులకు సంబంధించింది, అదేవిధంగా రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, ఇలా అనేక మన దేశంలో ఉన్నటువంటి సంపదనే, మన దేశంలో ఉన్నటువంటి సంపదనే తీసుకెళ్లి వేరే వాడికి అమ్ముతుంటే దీన్ని ఎందుకు అడగరాదని చెప్పేసి ఒక మతాన్నే లేదంటే ఇంకోదాన్నే ఒక దేవుడిని రెచ్చగొట్టిన తర్వాత వెంటనే మాట్లాడుతున్నటువంటి నాయకులు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇదే తిరుపతిలో ఇచ్చినటువంటి హామీ, ఆంధ్రప్రదేశ్ కు మేము ప్రత్యేక హోదా ఇస్తాను, నేను ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇంతవరకు ఎందుకు చేయలేదనేసి ఎందుకు అడగలేదు డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. అదేవిధంగా మన పూర్తికి కూడా మనం దీంట్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ రోజు ధరలు చూస్తా ఉంటే అత్యధిక ధరలు ఉన్నాయి. జీఎస్టీల పేరు మీద, ఇంకో పేరు మీద అనేక విధాలుగా ప్రజల దగ్గర నుండి ఇబ్బంది పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఇది పెట్టుకొని నువ్వు ఏ ఆలోచనతో మళ్ళీ ఆంధ్రాకు వస్తున్నావంటే ఈ రోజు ఆ విషయం అంతా చూసుకొని పోయి విశాఖ ఉక్కుని అమ్మడానికి ఏ విధంగా మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి వస్తున్నావటని చెప్పేసి మనం అందరూ అడగాలి. ఈ రోజు నరేంద్ర మోడీని ఆంధ్రాకి రానికుండా తిప్పి పంపిస్తే నరేంద్ర మోడీకి మనం అందరూ కూడా వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తే ఆయనకు బుద్ధి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మంచి అభివృద్ధి తీసుకురావడానికి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అడగాల్సిన అవసరం వదిలేసి ఆయనకు భజన చేస్తూ ఆయనకు హారతులు పట్టుతూ రెడ్ కార్పెట్లు చేసి ఆహ్వానిస్తున్నారంటే సిగ్గుతో తలవంచుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, ప్రజల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేయండి తప్ప ఇలాంటి భజనలు చేయొద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ